సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మన సీఎం గారి ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ సార్? ప్రజా దర్బార్ గతంలో ఉన్నది ఇప్పుడు ఉండాలి అని సీఎం గారు స్పెషల్గా దాన్ని కోరుకొని దాన్ని ప్రజావాణిగా మార్చింది. ఇప్పుడు హెక్టిక్గా వస్తున్నారు చాలా ఎక్కువ మంది, దాదాపు పంజాగుట్ట సర్కిల్ వరకు కూడా ఇలా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని 2 days నుంచి జిల్లాలకు కూడా ఎట్లా ఎక్స్టెండ్ చేయాలనేది ఆలోచన ఉంది. తర్వాత మంత్రుల పేషీల దగ్గర కూడా వాటిని నిర్వహించేదానికి ఆలోచిస్తున్నారు. ఎక్కడ జిల్లాలో అక్కడ మంత్రులు కూడా చేసేదానికి ఒక పరిస్థితి అయితే ఉంది. చాలా ఎక్కువ స్పందన ఉంది. ప్రజల యొక్క సమస్యలు ఎక్కువ పెరిగినాయి. సో ఎక్కువ ల్యాండ్స్, తర్వాత కొన్ని ప్రజలకు సంబంధించిన ఈ రేషన్ కార్డులు, ఇండ్లకు సంబంధించిన ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి జిల్లాల వారీగా కలెక్టర్ల కాడ పెట్టేదే కాకుండా మంత్రుల దగ్గర కూడా పెట్టే ఆలోచిస్తున్నాం. చాలా బాగా విస్తృత స్పందన ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్నే సీఎం గారి అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. తన కాన్వేని సామాన్య ప్రజలతో పాటు పబ్లిక్లోనే వెళ్ళేలా చూడాలి, ఎక్కువసేపు ఆపి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి అన్నారు సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే జీరో ట్రాఫిక్ అనేది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ అనుసరిస్తున్నారు. అది సిద్ధరామయ్య గారు కూడా జీరో ట్రాఫిక్ ఉన్నారు. వారు కూడా ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్ నుంచి అక్కడికి పోవాల్సిన పరిస్థితుల్లో మంత్రుల మూమెంట్స్ కూడా, టీఆర్ఎస్ గవర్నమెంట్లేమో సీఎం సెక్రటరియట్ పోయేది కాదు, మంత్రులు ఎక్కడ ఉండేది కూడా తెలియదు. ఇప్పుడు సెక్రటరియట్కు 12 మంది క్యాబినెట్ అయినరు, వివిధ ప్రాంతాల నుంచి పోవడం, తర్వాత రేపు 18 మంది కూడా అవుతారు. సో అలాంటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే జీరో ట్రాఫిక్ సిస్టమ్ తీసుకొస్తారు. డెఫినెట్గా సహజమైన ట్రాఫిక్ పోవడం అనేది అందరికి కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ముఖ్యమంత్రి గారి మీద. ఇంకోటి ట్రాఫిక్ ఇబ్బందులు ఒక్కసారి కనుక ట్రాఫిక్ జామ్ అయితే ఒక గంటన్నర వరకు నరకం అనుభవిస్తున్న పరిస్థితి. కాబట్టి అది ఒక మంచి ఆలోచన. సార్ మన రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రజా దర్బారు అంటే ఇప్పుడు ప్రగతి భవనా? అవును సార్. ప్రగతి భవన్ని కూల్చేయటం అనేది మంచి ఇండికేషన్. ఇట్స్ ఎ సింబాలిక్ ఇండికేషన్ వేర్ హీఈస్ టెల్లింగ్ టు ఎవ్రీబడి దట్ వీఆర్ ఓపెన్. ఆ ఓపెన్నెస్ని ఆ విధంగా వ్యక్తీకరించారు. బాగుంది, చాలా బాగుంది. మేము ఆ ప్రగతి భవన్ ఆ ప్రాంతాలను ఉంటాము. యాక్చువల్గా అక్కడ వెళ్ళే ట్రాఫిక్కి దాని అంతటికీ కూడా చాలా అబ్స్టకల్. ఒక విఐపి కానీ ఒక మినిస్టర్ కానీ వస్తున్నాడు అంటే ప్రజలందరినీ ఆపేద్దామని కాదు, ప్రజల సౌకర్యం చూస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఆ విధంగా చూస్తే ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. అంటే సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. తన కాన్వేని ఎక్కువసేపు ఆపొద్దు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలి, అని ట్రాఫిక్లోనే వెళ్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది సార్. దీనిపైన మీ ఒపీనియన్ సార్? అది నాకు తెలియదు, నేను చూడలేదు. బట్ ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్. అతని సేఫ్టీ చూసుకుంటూ, అతని సెక్యూరిటీని జాగ్రత్తగా అలర్ట్ చేసుకుంటూ, ఇఫ్ యూ కెన్ ఫెసిలిటేట్ దట్స్ వండర్ఫుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ సీఎం. యు సీ, అంతకుముందు ఇదే పార్క్ దగ్గర విజిబుల్ పోలీసింగ్ అని ఒకటి చేశారు. అంటే ఒక 5-6 వచ్చి అక్కడ నిలబడటం, అందరికి కనిపించేటట్టుగా పోలీసులు ఉన్నారు, ఇక్కడ సెక్యూరిటీ ఉంది అనే ఫీలింగ్ ఇచ్చారు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ విజిబుల్ పోలీసింగ్ కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే, మన ట్రాఫిక్ని, ఇప్పుడున్న ట్రాఫిక్ ఉంది కదా, ఆ ట్రాఫిక్లో రెడ్ లైట్లో వెళ్ళిపోవడం, నలుగురు ఎక్కడం, వీటిని కంట్రోల్ చేసినట్టు మిగతా వాళ్ళకి కనిపిస్తే దట్ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ హిమ్. దట్స్ వాట్ ఐ ఫీల్. అంత ఐడియా లేదు నాకు, కానీ ఓకే, మంచి ఒపీనియన్. యాక్చువల్గా ఫ్రీ ఆర్టీసీ, గ్యాస్ సిలిండర్స్, ఇవన్నీ గిమిక్స్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ రియల్లీ. ఈ రోజున నార్మల్ సాధారణ వ్యక్తికి కూడా గ్యాస్ సిలిండర్ 1100-900 కొనుక్కునే శక్తి ఉంది చాలామందికి. ఎందుకంటే 1.5 మంత్లో ఒక సిలిండర్ అవుతుంది. అది కాదు చేయాల్సింది, మిగతా యాక్టివిటీస్ పెంచితే బాగుంటుంది. సిటీ బస్ కూడా అంతే, ఏదో ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఇవ్వచ్చు, కానీ అందరికి ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ని ప్రజలను అలో చేస్తూ ప్రజా దర్బార్గా అనౌన్స్ చేశారు. దాన్ని ప్రజావాణిగా కూడా మార్చారు. దానిపైన నా ఒపీనియన్ అంటే, ప్రజలని సెంటర్ చేస్తూ గవర్నమెంట్ ఏ డిసిజన్ తీసుకున్నా అది చాలా మంచి పనే. సో ప్రజల గ్రీవెన్సెస్ వింటూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటూ వాటిని సాల్వ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది అని అంటే, దట్ ఈస్ అ వెరీ గుడ్ డిసిజన్ బై ది గవర్నమెంట్, నా ఉద్దేశం అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నిన్నే సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందన్న, తన కాన్వేని సామాన్య ప్రజలతో పాటు పబ్లిక్లోనే వెళ్ళాలి అండ్ సపరేట్గా ఎక్కువ నా కోసం గంటల ట్రాఫిక్ ప్రజలను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి నేను అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటన్నా? సీఎం గారి కాన్వాయ్ని వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఆపకూడదు అనేది ఇట్స్ అ గుడ్ డిసిజన్, కానీ ఇది చాలా బ్రాడ్గా చూడాల్సిన అవసరం ఉంది మనకు.
ఫస్ట్ ట్రాఫిక్ అవుతుంది అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూజ్ చేయకపోవడం కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ బయటికి తీసుకురావడం, వీటిని కాంప్రహెన్సివ్గా ట్యాకిల్ చేస్తూ కాన్వాయ్ ఆటోమేటిక్గా అసలు ట్రాఫిక్ ఉండదు. మన హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ తగ్గిస్తే సీఎం గారి కాన్వాయ్ అయినా కానీ ఏ మంచి గొప్ప లీడర్ కాన్వాయ్ అయినా చాలా ఈజీగా పోతుంది. సో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని ఫస్ట్ మనం తగ్గించాలి అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచాలి. అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఈజ్ ఇంపార్టెంట్. మన సీఎం గారికి మనం సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ అది కూడా చూసుకుంటూ ట్రాఫిక్ని చూసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ. మన రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ప్రజా దర్బార్ ప్రోగ్రామ్ మంచిగానే ఉంది. కాకపోతే ఒక చిన్న సమస్య గురించి సీఎంకు చెప్పుకోవడానికి పరిస్థితి వస్తాయని మేము అనుకోలేదు. ఎందుకంటే లోకల్లో ఎమ్మెల్యేలు ఉంటారు, అక్కడ సర్పంచ్లు ఉంటారు, జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉంటారు. వాళ్ళందరూ ఉన్నాక కూడా సీఎంకు చెప్పేదాకా వచ్చిందంటే నాకు అర్థం కావట్లేదు. ప్రజా దర్బార్ని ప్రజావాణి చేసిండు బాగుంటుంది, కానీ లోకల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ మహబూబ్నగర్ నుంచి వచ్చిన వాళ్ళకి సీఎం దాకా రావాలా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కదా, దీని సీఎం క్యాంపస్కి కాకుండా లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ప్రజా దర్బార్ని నిర్వహిస్తే బాగుంటుంది. సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ లోకల్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహబూబ్నగర్ నారాయణపేట డిస్టిక్లో ఉంటుంది, అది ఎంతో దూరం. ఆ నుంచి సీఎంకి చెప్పేదాకా రావాలి వాళ్ళు. ఆ లోకల్ ఎమ్మెల్యే ఉంటారు వాళ్ళు కూడా ప్రజావాణి చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్. అండ్ అలాగే ఏంటంటే నిన్న సీఎం గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందన్న, తన కానవాయిని సామాన్య ప్రజలతో పాటు ట్రాఫిక్లోనే ఉంచాలి, ఎక్కువసేపు నా కోసం ఎవరు ఆపొద్దని చెప్పేసి అన్నాడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? మంచి విషయమే అది. తన గురించి కూడా వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా కాన్వాయ్ అనేది బాగుంటుంది. కానీ సీఎం అంత సేఫ్ టైం వేస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా బిజీ పర్సన్స్ ఆయన మొత్తం రాష్ట్రాన్ని మొత్తం చూసుకోవాలి. కానీ మంచిగా మంచి విషయమే అది, దాన్ని స్వాగతిస్తాం మేము. మీరైతే ప్రజావాణికి వెళ్ళారా సీఎం గారు పెట్టాక? మేము వెళ్ళామండి, ప్రజావాణి గురించి ఒకసారి సీఎం సంఘం వెళ్ళాం. ఇక్కడ జిహెచ్ఎంసీలోనే మేము అవుట్సోర్సింగ్లో డ్యూటీలు చేస్తుంటారు చాలామంది, ఒక 28,000 దాకా చేస్తారు టోటల్ గ్రేటర్ హైదరాబాద్లో. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ కాకముందుకు పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు, చేస్తా అని చేయలేదు. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక చేసే నమ్మకంతో మేము ప్రజావాణికి ఒక 50 నుంచి 60 మెంబర్స్ వెళ్ళాము. మాకు జీతం వచ్చేసి 17,500, పిఎఫ్ఎస్ఏ కట్టే 14,500 వస్తున్నాయి. దాంట్లో మా ఇండ్ల కిరాయిలు, బస్ కిరాయిలు, మా పిల్లల స్కూల్ ఫీజులు, ఇవన్నీ మా నిత్యావసర సరుకులు పోగా మాకు తిరిగి తిప్పి కొడితే ఒక 2,000-3,000 మాకు మిగలట్లేదు. దీనిపైన సీఎం గారు స్పందించి మాకు జిహెచ్ఎంసీ కార్మికులకు ఎన్ఎంఆర్ కిందనే తీసుకుని వాళ్ళని పర్మనెంట్ అనేది చేస్తే బాగుంటుంది. లేదు అంటే వాళ్ళకి తగిన వేతనం ఇస్తే, పనికి తగిన వేతనం ఇస్తే కూడా బాగుంటుందని సీఎం గారి మీద ఈసారి జిహెచ్ఎంసీ కార్మికులు చాలా నమ్మకంతో ఉన్నారు. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో టోటల్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది, కానీ హైదరాబాద్లో మాత్రం టీఆర్ఎస్ గెలిచింది. అంటే అర్థం చేసుకొని కాంగ్రెస్కి కొంతగా వ్యతిరేకంగా ఉంది కనుక జిహెచ్ఎంసీ కార్మికులను క్యాచ్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారికి బాగుంటుంది మా ఉద్దేశం. ఈ జిహెచ్ఎంసీ కార్మికులు న్యాయం చేయడం ఒక డిమాండ్ అన్న. మేము మళ్ళీ కూడా ఒకసారి పోయినాం, మొన్న మేము కలవలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం పోవాలని ప్లాన్ చేసుకుంటున్నాం. అందరం కలిసి సీఎం గారు మెమోరాండం ఇస్తా ఉన్నాం.